పాకిస్తాన్ ఆర్మీ అండ్ నిజానికి పాకిస్తాన్లో ఎప్పుడు చాలా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఫార్మర్ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ ఫయాజ్ హమీద్ని సడన్గా అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. సోమవారం జరిగింది ఇది. పాకిస్తాన్ ఆర్మీ అండ్ అంటే ఎవరైతే ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి విషయంలో సీరియస్గా వ్యవహరించాలనుకుంటున్నారా? అండ్ ఇమ్రాన్ ఖాన్ కూడా దీనికి రెస్పాండ్ అయ్యారు, సంబంధం లేదన్నట్టుగా. సో బేసికల్లీ ఏం జరుగుతుంది? ఫయాజ్ హమీద్ అనే వ్యక్తి చిన్నవాడేం కాదు, ఐఎస్ఐ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అన్ని ఎట్లా చూస్తారు? దీని వెనకాల కారణాలేంటి? తదుపరి చర్యలు లేకపోతే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ కేసు మీద అరెస్ట్ చేశారో ఫస్ట్ అర్థం చేసుకుందాం, తర్వాత ఈ పరిణామం యొక్క రిపర్కషన్స్ ఏంటో చూద్దాం. కరెక్ట్. మోయూజ్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి ఒక టాప్ బిల్డర్ ఒకతను ఉన్నాడు. అతని ప్రాపర్టీస్ మీద రైడ్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి ధనము బంగారము చాలా తీసుకువెళ్ళిపోయాడు ఫయాజ్ హమీద్. ఐఎస్ఐ చీఫ్గా ఉండగా తన పవర్ని దుర్వినియోగం చేసి నా మీద ఇటువంటి రైడ్ చేసి నా దగ్గర కొల్లగొట్టాడు అని చెప్పి అతను కోర్టును ఆశ్రయించాడు. దాని ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. కేస్ అతనికి ఉన్నటువంటి పవర్ని దుర్వినియోగం చేసుకున్నాడు అన్నది కేసు ఇప్పుడు అతని మీద. సో ఇమ్మీడియట్ కేసు అది. కానీ టార్గెట్ ఏంటి? ఫయాజ్ హమీద్ అన్నటువంటి వ్యక్తి ఇమ్రాన్ ఖాన్కి పెద్ద అసెట్గా ఉండినాడు. అతను ఇమ్రాన్ ఖాన్ యాక్చువల్గా తనని ఆర్మీ చీఫ్ చేద్దామని ప్రయత్నం చేశాడు. సో అతన్ని ఇన్ఫ్యాక్ట్ కమర్ జావేద్ బాజ్వా వచ్చి అతన్ని కొట్టడం ఇమ్రాన్ ఖాన్ని. తర్వాత ఫయాజ్ హమీద్ ఎప్పుడైతే అసీం మునీర్ని వీళ్ళు అపాయింట్ చేశారో అప్పుడు ఫయాజ్ హమీద్ ఆ రోజే ఆయన రిజైన్ చేయడం, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోవడం, ఇంకా 4 నెలలు ఆయనకు సర్వీస్ ఉన్నా కానీ కూడా వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగినాయి. అప్పుడే అరెస్ట్ చేయవలసింది కానీ చేయలేదు. పాకిస్తాన్లో ఒక అన్రిటన్ లా ఏంటంటే ఆర్మీ ఆఫీసర్లు రిటైర్ అయిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయరు. వాళ్ళు ఎటువంటి కేసుల్లో ఉన్నా, పెద్ద పెద్ద కరప్షన్ కేసుల్లో ఉన్నా, మర్డర్ కేసుల్లో ఉన్నా, ఇంకా ఇతరత్ర ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఏ కేసులో ఉన్నా కానీ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ ఉండదు. ఏ కోర్టు వాళ్ళ మీద జడ్జిమెంట్స్ ఇచ్చినా సైన్యం వాళ్ళ వెనకాల ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ జడ్జిమెంట్స్ ఏమి పని చేయవు. అటువంటిది మొదటిసారి ఇంత పెద్ద ఆర్మీ వాళ్ళని అరెస్ట్ చేయరు, పొలిటీషియన్స్ని వదలరు. అంతే కదా? కరెక్ట్, అంతే. అంటే అఫ్ కోర్స్ ఆర్మీ వాళ్ళు జియా ఉలక్ లాంటి వాడిని చంపేయడం జరిగింది, అది వేరే ఇష్యూ. బట్ కోర్టులో ప్రాసిక్యూషన్ అనేది జరగదు. ఫర్ ఇన్స్టెన్స్ జనరల్ ముషర్రఫ్ వ్యతిరేకంగా దేశ విద్రోహ చట్టం కేసు నడిచింది. ఒక ప్రధాని తీసేయడం, ఎన్నుకోబడ్డ ప్రధాని తీసేయడం, ఒక ఫోర్స్ఫుల్గా దేశాన్ని కంట్రోల్ అధీనంలో తీసుకోవడం, ఈ కేసు జడ్జిమెంట్ ఆయనకు వ్యతిరేకంగా వచ్చి ఇతను ఉరి తీయాలి అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. అంతేకాదు వీధుల్లో ఇతన్ని లాక్కుని వెళ్ళాలి అని చెప్పి జడ్జి రాశాడు. సరే, ఆయనకి ఏం అవ్వలేదు కదా, ఈ కోర్టులను మేనేజ్ చేసుకుంటారు. కోర్టులు మేనేజ్ చేయలేకపోతే కనుక జడ్జిలను లేపేస్తారు వీళ్ళు. కాబట్టి ఆర్మీకి ఏం అవ్వదు. అటువంటి దేశంలో ఫయాజ్ హమీద్ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ మాజీ ఐఎస్ఐ అధికారిని వీళ్ళు అరెస్ట్ చేయడం అనేది చిన్న విషయం కానే కాదు. ఈరోజు ఫయాజ్ హమీద్ని అరెస్ట్ చేశారంటే రేపటి రోజు ఆర్మీలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. రేపు అసీం మునీర్ రిటైర్ అయ్యాక అసీం మునీర్ కూడా అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఒప్పందం ఏంటంటే మనం ఎవరు ఏం తప్పు చేసినా అరెస్ట్ చేసుకోకూడదు అన్నటువంటి ఒప్పందాన్ని ఇప్పుడు బ్రేక్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ. అంతేకాదు ఇంకా 3 సీనియర్ రిటైర్డ్ జనరల్స్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎవరో ఇంకా పేర్లు వాళ్ళు బయట వెల్లడి చేయలేదు, కానీ బహుశా ఫయాజ్ హమీద్తో కలిసి వీళ్ళు పనిచేశారు అని మనకు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ మనకి ఏం సూచిస్తున్నాయంటే పాకిస్తానీ సైన్యంలో ఒక విధమైన చీలిక వచ్చింది. మనకు ఇమ్రాన్ ఖాన్ని సపోర్ట్ చేస్తున్న వర్గం ఒకటి ఉంటే ఇమ్రాన్ ఖాన్ని అపోజ్ చేస్తున్న వర్గం ఒకటి ఉన్నది. అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ని అపోజ్ చేస్తున్నటువంటి వర్గంలో ఉన్నారు. ఫయాజ్ హమీద్ లాంటి వాళ్ళందరూ ఇమ్రాన్ ఖాన్ని సమర్థించేటువంటి వర్గంలో ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఈ చీలిక రావడం అన్నది పాకిస్తాన్ సైన్యంలోనే ఒక విధమైనటువంటి అంతర్కలహాలకు సూచనగా మనం చూడాలి. అతన్ని ఇప్పుడు కోర్ట్ మార్షల్ చేస్తారని అంటున్నారు. కోర్ట్ మార్షల్ చేసి మరి అతనికి ఎటువంటి శిక్ష వేస్తారో మనకు తెలియదు. బహుశా ఆయనకు ఉరి శిక్ష వేయడమో ఇటువంటి ఏదైనా పెద్ద పెద్ద కఠినమైన శిక్షలు వేస్తే మరి మిగతా ఆర్మీ సైనికుల పరిస్థితి ఏంటి, మిగతా కమాండర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి కమాండర్లు వాళ్ళకు భయం పట్టుకుంటుంది కదా, రేపు మేము కనుక రిటైర్ అయిన తర్వాత మమ్మల్ని కూడా ఇలా జైల్లో పెట్టి ప్రాసిక్యూట్ చేస్తే మా పరిస్థితి ఏంటి? అటువంటప్పుడు వాళ్ళు ఏమైనా ఒక విధమైనటువంటి విద్రోహం తీసుకొచ్చే పరిస్థితులు వస్తాయా? కాబట్టి పాకిస్తాన్ చాలా సెన్సిటివ్ సిచ్యుయేషన్లో ఉన్నది ఈరోజు. ఈ అరెస్ట్ల వల్ల మరి సైన్యంలో సైనిక అధికారులలో ఎటువంటి
ఒక విధమైనటువంటి భయాందోళనలు రాబోతున్నాయో ఇవన్నీ కూడా రాబోయే వారం 10 రోజుల్లో మనకు తెలుస్తాయి. ఇది మాత్రం ఒక విధమైనటువంటి మేజర్ సెట్ బ్యాక్ వాళ్ళ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్కి. ఆ దేశాన్ని కంట్రోల్ చేస్తున్నదే వాళ్ళ ఆర్మీ, ఆర్మ్డ్ ఫోర్సెస్. వాళ్ళ యొక్క ఐక్యతనే ఇంతకాలం పాకిస్తాన్ని వాళ్ళు ఒక గుప్పెట్లో పెట్టుకోగలిగారు. వాళ్ళలో చీలిక వచ్చిందంటే ఆ దేశం పరిస్థితి ఏమవుతుంది? చాలా ప్రశ్నార్థకంగా ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఏ దిశగా వెళ్తుందో అప్పుడు మనం దాన్ని మళ్ళీ అనలైజ్ చేసుకుందాం. ఓకే సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.